ఈ కథలో ఒక అబ్బాయున్నాడు. తనతో పాటు ఒక మాయ పెన్సిల్ కూడా. అనగనగా ఒకరోజు ఒక చిన్న బాబు తన గదిలో ఒంటరిగా కూర్చుని బొమ్మలు వేసుకుంటున్నాడు. అతను బొమ్మలు గీస్తున్నది ఒక మామూలు పాత పెన్సిల్తో. ఆ పెన్సిల్ పట్టుకుని కాగితం మీద ఒక చిన్న చెట్టు బొమ్మ గీశాడు. అంతలోనే ఓ అద్భుతం! ఆ చెట్టు నిజమై అతని కళ్ల ముందే నిలబడింది. అబ్బాయికి నోట మాట రాలేదు ఆశ్చర్యంతో. మళ్లీ బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. ఈసారి ఒక అందమైన ఇల్లు గీశాడు. కొన్ని పూలు, కొన్ని పక్షులను కూడా. అతను గీయడం ఆలస్యం, అవన్నీ నిజమైపోయాయి. ఆ గదిలో ఇప్పుడు ఏముందంటే ఒక నిజమైన ఇల్లు, రంగురంగుల పూలు, కిలకిలమంటూ పక్షులు. అలా ఆ గదే ఒక చిన్న సజీవమైన ప్రపంచంగా మారిపోయింది. తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని చూసి ఆ బాబు ముఖంలో చెప్పలేని ఆనందం. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ పెన్సిల్ మెల్లగా మాయమైపోయింది. అయ్యో! అంటే ఆ మాయ ఇక శాశ్వతంగా పోయినట్టేనా? కాని ఆ నిశ్శబ్దంలోనే ఆ అబ్బాయికి ఒక నిజం అర్థమైంది. నిజమైన మాయ పెన్సిల్లో లేదు. అది మన లోపలే దాగి ఉన్న సృజనాత్మకత. అవును, సృజనాత్మకత ఉంటే చాలు మన ప్రపంచాన్ని మనమే నిర్మించుకోగలం.